ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచాన్ని వణికిస్తోంది ఎబోలా వైరస్. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO ప్రకటించింది. కాంగో, ఉగాండాలో వేగంగా ఈ ఎబోలా వైరస్ వ్యాపిస్తోంది. WHO హెచ్చరికలతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికా దేశాలకు వెళ్లేటువంటి భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కూడా కేంద్రం సూచించింది. అత్యవసరం అయితే తప్ప ఆయా దేశాలకు వెళ్లొద్దని కూడా సూచించింది. విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆరోగ్య నిఘాని పెంచింది. జ్వరంతో వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు కూడా నిర్వహించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఎబోలా వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం, ఆఫ్రికా, సూడాన్, ఉగాండా ఈ దేశాలకు వెళ్ళేటువంటి ప్రయాణికుల్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అనేటువంటి మాట. అక్కడి నుంచి వచ్చేటువంటి వారికి ప్రత్యేక పరీక్షలు కూడా, వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, ఇప్పటికే కూడా ప్రపంచాన్ని ఎబోలా వైరస్ వణికిస్తుందని చెప్పవచ్చు. మనం చూసుకుంటే కాంగో, ఉగాండా దేశాల్లో కూడా ఎక్కువగా ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఉందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పటి వరకు దాదాపుగా 58% కూడా ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భాలు, ఆ వైరస్ యొక్క తీవ్రత కూడా అధికంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ క్రమంగా ఆ దేశాలకు వెళ్ళేటువంటి వారికి భారతదేశ ప్రభుత్వం పూర్తిగా ఒక ఏదైతే హెచ్చరిక జారీ చేసిందనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు వెళ్లే భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ కూడా సూచనలు కూడా చేసేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు వెళ్ళినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా టూరిస్టులు, వీరందరూ కూడా తమ ప్రయాణాలని ఇమీడియట్ గా వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వారి పట్ల కూడా పూర్తిగా ఒక అడ్వైజ్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి, ముఖ్యంగా ఈ వ్యాధికి సోకితే కనుక చికిత్స లేదు కాబట్టి ఈ వ్యాధికి ఈ నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఒక సూచనలు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఆ దేశాలకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా సూచనలు చేసేటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మనకు ఆ దేశాల నుంచి ఇప్పుడు భారతదేశానికి వచ్చేటువంటి ఎవరైతే టూరిస్టులు ఉంటారో, లేకపోతే ఇతర అవసరాలను వెళ్లి ఇక్కడికి వస్తున్న వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయాలని ఇప్పటికే అక్కడటువంటి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తే పూర్తి స్థాయిలో వాళ్ళకి స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత 14 రోజులు అబ్జర్వేషన్ లో పెట్టుకున్న తర్వాతనే వారికి ఇండియాలోకి ఆహ్వానించాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎబోలా వైరస్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఎందుకంటే దాని పర్సెంటేజ్ చాలా ఎక్కువగా నమోదవుతుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా, ఎందుకంటే మనం చూస్తాం కరోనా కంటే కూడా అత్యంత వేగంగా ఆ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు ఆ వ్యాధికి ఎలాంటి మందు కనిపెట్టలేదు. కాబట్టి వ్యాధి సోకితే కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి సోకిన వ్యక్తి మృతి చేసేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి తీవ్ర జ్వరంతో కానీ, లేకపోతే ఇతర ఏదో ఎబోలా వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్క్రీనింగ్ టెస్టులు ఎక్కువగా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో కావచ్చు, ఆ మిగతా ఓటర్ డ్రైవర్ లో కావచ్చు, అక్కడికి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు WHO ఈ అంశం పైన కూడా సీరియస్ గా అందరికీ, ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సిమ్టమ్స్ బట్టి కరోనా తరహా క్వారంటైన్ ను కూడా ప్రతిపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట. పూర్తి స్థాయిలో అది వ్యాప్తి చెందదు, వారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అనుకున్న తర్వాతే, అది వారం అయినప్పటికీ 10 రోజులైనా 14 రోజులైనా క్వారంటైన్ అంటే కరోనా తరహాలోనే క్వారంటైన్ విధించేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి వాడు. దానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందించింది భారత ప్రభుత్వం? మళ్ళీ పూర్తిగా కూడా కరోనాకు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు, అదేవిధంగా ఎబోలా కూడా దానికంటే ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా మనం చూసుకుంటే జ్వరం కానీ ఇతర లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎబోలా సోకిన వ్యక్తి కంటే ఎబోలా సోకినటువంటి వ్యక్తి వాడేటువంటి వస్తువులను దగ్గరగా సమీపంలో ఉన్న వ్యక్తులు తాకడం ద్వారా కానీ, ఎబోలా ఆ వ్యక్తికి దగ్గరగా ఆ వస్తువులు వాడిన నేపథ్యంలో కూడా ఆ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ క్రమంలో ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు ఖచ్చితంగా అబ్జర్వేషన్ లో ఉండాలి. ఏదైతే ఆ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వారు ఖచ్చితంగా జ్వరం కానీ, లేకపోతే ఇతర ఏదైనా సమస్యల ద్వారా బాధపడుతూ ఉంటే కనుక పూర్తిగా వారిని ఖచ్చితంగా కూడా ఏదైతే కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏదైతే 14 రోజులు అక్కడ క్వారంటైన్ లో పెట్టి వారు అబ్జర్వేషన్ లో పెట్టి ఏ విధంగా అయితే బయటికి పంపుతారో, ఇప్పుడు ఎబోలా లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకు కూడా పూర్తిసారి ఎబోలా లేదు అని నిర్ధారించుకున్న తర్వాత, అంటే వారం నుంచి 14 రోజుల పాటు ఖచ్చితంగా కూడా ఎయిర్పోర్ట్ లో
వారికి స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత కూడా ఎబోలా వైరస్ అక్కడ వారికి సోకిందా లేదన్న దానిపైన కూడా పూర్తిగా అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఎబోలా లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే వారిని ఆహ్వానించేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి వారి పట్ల ముఖ్యంగా స్క్రీనింగ్ అన్నది బాగా జరగాలి. గతంలో మనకు కరోనా వ్యాప్తి సమయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో జనాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి రావడం వల్ల కూడా ఆ కరోనా వ్యాప్తి బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎబోలా వైరస్ పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే WHO ఈ అంశాల పట్ల కూడా దేశాలను అప్రమత్తం చేస్తూ వస్తుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఈ ప్రాంతాలకు ఇక్కడ భారతీయులు ఇతర ప్రాంతాలకు టూరిస్టులు కూడా కొంతమంది ఆ ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి తెలుస్తలేదు. ఈ నేపథ్యంలో కూడా వెళ్లాలనుకుంటే వాళ్ళు పూర్తిగా టూర్ ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య అంటే ఇప్పుడు ప్రయాణికుల లిస్టు ఆల్మోస్ట్ అందరికీ ఎయిర్పోర్ట్స్ లో ఉంటది కాబట్టి వారు ఎవరైతే ఆ దేశాల నుంచి వస్తుంటారో వారికి సంబంధించినటువంటి ఖచ్చితంగా వారికి ఎబోలా టెస్ట్ ఇక్కడ నిర్వహించిన తర్వాతనే స్క్రీనింగ్ చేసిన తర్వాతనే వారిని ఎలాంటి వైరస్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత వారిని బయటకు పంపాలని చెప్పి సరిపోతారు. కాబట్టి ఇప్పుడు ఎబోలాకు పూర్తి స్థాయిలో చికిత్స లేదని చెప్పవచ్చు. దీనికి కేవలం ఏదైతే వ్యాధి సోకిన కొద్ది రోజులకి అది తీవ్రత ముదిరి చాలా మంది కూడా మృతి చెందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కరోనా కంటే చాలా డేంజరస్ వైరస్ గా గుర్తిస్తున్నారు. కాబట్టి WHO నిబంధనలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగానే ఇప్పుడు భారతదేశం కూడా ఇక్కడ భారతీయులకు కొన్ని సూచనలు కూడా చేస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయి అప్రమత్తత అవసరము. ఎయిర్పోర్ట్ లో ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసిన తర్వాతనే వారిని దేశంలోకి ఆహ్వానించాలని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా కూడా ఇండికేషన్స్ ఇచ్చినటువంటి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ఎబోలా వైరస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఈ నేపథ్యంలో WHO కూడా ఒక హెల్త్ ఎమర్జెన్సీ, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా WHO ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగో ఉగాండాలో వేగంగా ఎబోలా వైరస్ వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. WHO హెచ్చరికలతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికా దేశాలకు వెళ్లేటువంటి భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కూడా కేంద్రం సూచించింది. అత్యవసరం అయితే తప్ప ఆయా దేశాలకు వెళ్లొద్దని సూచించింది. విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆరోగ్య నిఘాను పెంచింది. జ్వరంతో వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం.